హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే మొన్న మండే వీడియో అయితే షూట్ చేసేసానండి. ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా లేచిన వెంటనే మార్నింగ్ 4కి ముందుగా కిచెన్ అయితే తుడిచేసానండి. తుడిచిన తర్వాత హాల్ అయితే మొదలు పెట్టేశాను. హాల్ తుడ్డం అయితే అయిపోవచ్చిందండి. ఇంకా పోగెత్తేసుకుందాము. వీడియో తీస్తూ పోగెత్తడం అయితే అవ్వట్లేదని మరలా ఫోన్ అయితే పక్కన పెట్టేశానండి. తుడిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ముందుగా దేవుడి గది అయితే శుభ్రం చేస్తానండి. ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేసి కవర్లోకి పెట్టేస్తాను. ఆ తర్వాత ఆ గది తుడిచేసి దేవుడి దగ్గర సామానం తోమేస్తాను. ముందుగా పెట్టిన పువ్వులు అయితే అన్నీ తీసేసి కవర్లోకి అయితే పెట్టేశానండి. ఒత్తులు అగరవత్తులు అన్నీ సదిరేస్తాను. ఇంకా గది తుడిచేసి దేవుడి దగ్గర సామానం తోముకొచ్చేద్దామండి. దేవుడి గది అయితే తుడ్డం అయితే అయిపోయింది. సామానం కూడా ఇంకా తోమేసుకొచ్చేసానండి. ఆ తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఒక ఫోటో తీసి యాడ్ చేస్తానండి. ఆ తర్వాత టిఫిన్ అయితే గోధుమ పిండి అట్లు ప్రిపేర్ చేస్తాను. ముందుగా గోధుమ పిండి, ఉప్పు, కారం అయితే కొద్దిగా వాటర్ వేసి ఎక్కడ ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసేసుకుందామండి. చేయి పెట్టే మిక్స్ చేస్తాను. గరిటతో అయితే చాలా టైం పట్టేస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసేసుకొని టిఫిన్ ప్రిపేర్ చేసేసుకుందామండి. గోధుమ పిండి అయితే కలిపేసానండి. ఇంకా అట్లు అయితే వేయడం స్టార్ట్ చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసి అట్లు వేసి బాండీ అయితే పెట్టానండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇంకా అట్లు అన్నీ వేసేస్తానండి. ఈరోజు శ్రీరామనవమి కదండి, పక్కన గుడి దగ్గర నుంచి సౌండ్స్ అయితే ఎక్కువే వస్తున్నాయి. అట్లు వేసేసి అందరికీ ప్లేట్లు అయితే పెట్టేస్తానండి. అందరికీ అట్లు వేయడం అయితే చాలా వరకు అయిపోయిందండి. ఇంకా కొంచెం పిండి ఉంది, అది కూడా వేసేద్దాము. వేసేసి ప్లేట్లో అయితే పెట్టేస్తానండి. గోధుమ పిండి అట్లు వేడివేడిగానే తింటే బాగుంటుందనేసి అందరికీ ఒకేసారి పెట్టేస్తున్నాను. పక్కన వచ్చేసి పెరుగుకి అయితే పాలు పెట్టేశానండి. ఇంకో పక్క స్టవ్ ఖాళీగా ఉండడం ఎందుకు, రెండు అయితే ఒకేసారి అయిపోతుందని గోధుమపిండి అట్లు పాలు ఒకేసారి అయిపోతాయండి. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేసి రైస్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంకా అట్టయితే అంతా వేయడం తీయట్లేదండి. షార్ట్స్ తీస్తాను కదా, అదే తీసి పెట్టేస్తున్నాను. చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి గోధుమ పిండి అట్లు. పైన కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు అండి. నేనైతే ఇంకా అవి ఏం వేయట్లేదు, కారం వేసాను కదా సరిపోతుందనేసి. ఇంకా మిగతా పిండి అంతా కూడా వేసేసుకుందామండి. ఇంకెంతో కాదు, ఒక 5-6 అట్లు అవుతాయండి. అవి కూడా వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. పక్కన పాలు అయితే కాగిపోతున్నాయండి.
అట్లు వేసేటప్పుడు స్టవ్ స్పీడ్లో పెట్టి వేస్తే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ స్లోలో చేసింది మరీ క్రిస్పీగా అయితే ఉండదండి. అందుకని స్పీడ్లోనే పెడతాను. ఒక్కొక్కసారి బాగా ఎక్కువ పొగ వస్తుంటే చిన్న మంట చేస్తానండి. అట్లు వేయడం అయిపోయిన తర్వాత ఇవి తోమేసుకున్నాను. ఇవి తోమేసి పైన పెట్టేసుకున్నానండి, ఆరిపోతాయి. ఆ తర్వాత ఎక్కడెక్కడ సదిరేసుకుందాము. ఇంకా కర్రీకి వచ్చేసి ఆనియన్స్ కట్ చేయడానికి బయటకైతే వచ్చేసానండి. ముందుగా ఆనియన్స్ అన్నీ ఒలిచేసుకున్నాను. ఇంకా కట్ చేసేసుకుని లోపలికి వెళ్ళిపోయి కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. ఆనియన్స్ కట్ చేయడం అయిపోయిందండి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఆనియన్స్ బయటే కట్ చేస్తానండి, ఎందుకంటే ఉల్లిపాయలు ఆగరు ఎక్కువ వస్తుంది కదండి, లోపలైతే కళ్ళు మండిపోతున్నాయి అంటారని. ఒక పక్క ఎసరు పెట్టానండి, ఇంకో పక్క కర్రీకి అయితే బాండి పెట్టేశాను. ఉల్లిపాయ వేగుతున్నప్పుడే బంగాళదుంపలు కట్ చేసేసుకున్నానండి. కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వీడియో అయితే షూట్ చేయట్లేదండి. పాలు చల్లారిపోయి తోడు పెట్టేసి బట్టలు అయితే నానబెట్టేసానండి. ఎక్కువ బట్టలు ఉన్నాయని కొంచెం స్పీడ్గా చేసేసుకున్నాను. అన్ని బట్టలు ఒకేసారి నానబెట్టినాక భయం వేస్తుంది అని కొంచెం కొన్ని బట్టలు అయితే నానబెట్టేసానండి. ఒకేసారి ఎక్కువ బట్టలు నానబెడితే ఇప్పుడు ఇవన్నీ అవుతాయా అవదా అని కంగారు వచ్చేస్తుంది కదండి. అందుకని ముందుగా అయితే కొన్ని బట్టలే నానబెట్టాను. ఇవి అయిన తర్వాత మిగతా బట్టలన్నీ నానబెట్టేసి ఉతికేస్తానండి. ముందుగా కర్టెన్స్ అయితే ఉతికేసాను. ఇంక ఇవి జాడించేస్తున్నానండి. కర్టెన్స్ ఉతకడం జాడించడం అయిపోయిందండి. ఆ తర్వాత ముందుగా నా డ్రెస్సులు చీరలు అయితే ఉతికేసాను. ఉతికిన తర్వాత ఇవి జాడించేస్తున్నానండి. మొత్తం అన్ని గోడ మీద అయితే పెట్టేస్తున్నాను. వాటర్ కారం ఉంటుంది. ఈలోపు మిగతా బట్టలన్నీ ఉతకడం అయిపోతుందండి. మిగతా బట్టలు అయితే చాలా వరకు ఉతికేసానండి. ఇంకా పిల్లలు ఇవి ఉన్నాయి. పిల్లల బట్టలు అయితే నానబెట్టేసి ఉతికేసానండి. ఆ తర్వాత కొన్ని దుప్పట్లు కూడా నానబెట్టేసాను. అన్ని దుప్పట్లు ఒకసారి పెట్టలేదండి. ఒక 3 దుప్పట్లు అయితే పెట్టాను. మిగతా 3 దుప్పట్లు తర్వాత పెట్టొచ్చు కదా అని ముందుగా అయితే ఈ పిల్లల బట్టలు ఉతికేసి జాడించేసిన తర్వాత దుప్పట్లన్నీ ఉతికేసానండి. ఉతకడం అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేసి చూపిస్తున్నానండి. జాడించేసాను పిల్లల బట్టలు. ఇంకా దుప్పట్లు ఉన్నాయి, ఇవి కూడా ఉతికేసి జాడించేసి ఇంకా మిగతా ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకుందామండి. ఇంకా పిల్లల టవల్స్ ఉన్నాయని అవన్నీ జాడించిన తర్వాత దుప్పట్లు అయితే ఉతకడం అయిపోయిందండి. ఇంక ఇవి జాడించేస్తున్నాను. ఇంకా గోడ మీద ఎందుకు అనేసి దుప్పట్లు మరలా కింద పడిపోతాయి అన్ని బకెట్లలోకి అయితే పెట్టేశానండి. కొన్ని అయితే పీట పెట్టాను, వాటర్ కారు ఉంటాయని. ఆ తర్వాత పైకి పట్టుకెళ్ళి జాయిగా ఆరేసుకొచ్చేద్దామండి. ఈ లోపు అయితే ఆరిన బట్టలు రావడానికి ముందుగా అయితే 2 చైర్లు కడిగేసి లంచ్ బ్యాగ్, నా హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా ఒకసారి వాటర్లో తడిపేస్తున్నానండి. ఏది సబ్బు పెట్టి అయితే ఉతకట్లేదండి, జస్ట్ అలా వాటర్లో తడిపేసి ఆరబెట్టేస్తాను. ఆ బట్టలన్నీ గోడ ఖాళీ చేశాను కదండి, ఇప్పుడు జాడించినన్ని మళ్ళీ గోడ మీదకి అయితే పెట్టేశాను. ఈ చైర్స్ 2 కడిగేసి బోర్లించేసానండి, వాటర్ అంతా కారిపోయి ఉంటుందని. చీరలు చున్నీలు అయితే కింద ఆరబెట్టేసానండి. మిగతావన్నీ పైకి పట్టుకెళ్ళిపోయి ఆరబెట్టేసుకుందాము. పైకి పట్టుకెళ్ళేటప్పుడు ఇంకా చేతులు ఖాళీ లేవు కదా, 3 బకెట్లు ఉన్నాయి చేతులు అనేసి ఇంక ఫోన్ అయితే పట్టుకెళ్ళలేదండి. తర్వాత మరలా ఇంకో బకెట్తో బట్టలు తెచ్చేటప్పుడు ఫోన్ పట్టుకొచ్చి అప్పుడు వీడియో షూట్ చేసుకున్నానండి. బట్టలు అయితే చాలా వరకు ఆరబెట్టడం అయిపోయినాయి అండి. ఇంకా 3 దుప్పట్ల వరకు ఉన్నాయి. కర్టెన్స్ అన్నీ ఆరబెట్టేసానండి. ఒక గంటలో వస్తే ఆరిపోతాయి. మొత్తం బట్టలన్నీ ఆరబెట్టడం చాలా వరకు అయిపోయిందండి. ఇంకా కిందకి వెళ్ళిపోతాము.
కిందకి వచ్చేసిన తర్వాత గది శుభ్రం చేయవచ్చు అని మొత్తం చైర్లే అన్నీ కింద పాడేస్తాను కదండి. ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడెక్కడ అన్నీ సదిరేసి గది అంతా దులిపేస్తానండి. ముందుగా కబోర్డ్ పైన అన్నీ కూడా తీసేసాను. ఇప్పుడు ఇవన్నీ క్లాత్ పెట్టి తుడిచేసి ఒకసారి మొత్తం అంతా గది అంతా దులిపేస్తానండి. మొత్తం అన్నీ కూడా ముందుగా క్లాత్ పెట్టి తుడిచేస్తాను. ఆ తర్వాత చీపురు పెట్టి చుట్టూ గోడలంతా దులిపేసుకుని మరలా ఎక్కడెక్కడ సదిరేసుకుందామండి. చెప్పినంత తేలిగ్గా అయితే ఉండదండి, చాలా టైం పట్టేస్తుంది. ఎంత స్పీడ్గా చేసినా ఈ రాగి బిందెలు అన్నీ తోమలేననేసి తుడిచేసండి మళ్ళీ కవర్లో పెట్టేస్తానండి. కవర్లో ఉంటే కలర్ అయితే కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇంకా అలానే ఉంటాయండి. గది అయితే చుట్టూ దులుపు అయితే స్టార్ట్ చేస్తామండి. తర్వాత కిటికీలు అన్నీ తుడిచేసుకుందామండి. మొత్తం అయితే వీడియో షూట్ చేయట్లేదండి, ఎందుకంటే నాకు 1.5 గంట పట్టిందండి మొత్తం క్లీనింగ్ చేయడానికి. అందుకు నాకు కుదిరిన కాడికి వీడియో అయితే షూట్ చేసుకున్నానండి. అందని కాడికి గోడ అయితే క్లాత్ పెట్టి తుడిచేసానండి. కబోర్డ్ పైన పేపర్లు వేస్తానండి. ఇవే పేపర్లు తుడిచేసి మళ్ళీ ఇవే వేస్తానండి. అస్తమాను కిందకి దిగడం పైకి ఎక్కడం అన్నట్టు ఉంటుందని ఇంక డైరెక్ట్గా పేపర్లే కదా అని కిందకి తోసేసానండి. తర్వాత మళ్ళీ కిందకి దిగి పేపర్లన్నీ తుడిచేసి తర్వాత పైకి పెట్టేసాను. కబోర్డ్ పైన ఒకటే వీడియో షూట్ చేయడం అవుతుందండి, ఇంకా బీరువా పైన కట్ అయితే అవ్వట్లేదు. ఫ్యాన్ అయితే చాలా దుమ్ము పట్టేస్తుందండి. ముందుగా అయితే ఫ్యాన్ ఒకసారి చీపుతో తుడిచి ఆ తర్వాత క్లాత్ పెట్టి తుడుస్తున్నాను. ఈరోజు రూమ్ అయిపోతే తర్వాత హౌస్ క్లీనింగ్ చేయొచ్చు. దులిపిన వెంటనే దుమ్ముగా ఉంటుంది కదండి, ముందుగా అయితే క్లాత్తోనే రూమ్ ఒకటి తడిబట్ట అయితే పెట్టేశానండి. హాలు కిచెన్ ఇవన్నీ కూడా తర్వాత పెట్టొచ్చని. ఫ్యాన్ అయితే వీడియో షూట్ చేయడం అవ్వట్లేదని ఫోన్ అయితే కింద పెట్టేసి ఆ తర్వాత ఫ్యాన్ అంతా చాలా క్లీన్గా బాగా తుడిచేస్తానండి. తుడిచిన తర్వాత ఒక ఫోటో తీసి యాడ్ చేసుకున్నాను. చుట్టూ గోడలు అయితే అయిపోవచ్చిందండి. కిటికీలు ఉన్నాయి, కిటికీలు కూడా ఇంకా బ్రష్ వర్క్ వెళ్ళలేదండి. ముందుగా చీపురు తనేసి తర్వాత క్లాత్ పెట్టేసి తుడిచేసానండి. బ్రష్ పెట్టి తుడవాలంటే ఇంకా టైం పట్టేస్తుంది కదండి, ఈలో పైన బట్టలన్నీ ఆరిపోయి వచ్చేస్తాయి. ఫ్యాన్ తుడ్డం అయితే అయిపోయిందండి. మొత్తం అంతా ఒకసారి ఈ విధంగా చీపురుతో తుడిచేసిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసుకుందామండి. కిటికీ తలుపులు తీసి తుడిచేసుకుందాము. ఇంకా తుమ్ము ఎక్కువ ఉందనేసి ఫోన్ అయితే పక్కన పెట్టేసానండి, మళ్ళీ ఫోన్ మీద పడిపోతుంది అనేసి. చుట్టూ అంతా అయిపోయిందండి. ఇంక ఈ 2 కిటికీలు తుడిచేసుకుంటే చాలా వరకు అయిపోయినట్టే. ఇంకొకసారి నేలంతా తుడిచేసుకొని ఇంకా తడిబట్ట పెట్టేసుకుంటామండి. అప్పుడే కాదులేండి, ఇంకా చాలా టైం పడుతుంది. ముందుగా తీసిన సామాను ఎక్కడ తీసినా అక్కడ సదరాలి కదండి, అన్నీ సదరేసుకోవాలి. ఇంక ఈ కిటికీ కూడా తుడిచేసుకుందామండి. కిటికీ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక ఫోటో అయితే తీసాను. ఇంకా అటువైపు పక్కన తుడాల్సింది ఉందండి. ఇంక ఇవన్నీ తుడిచేసే ముందు ఎక్కడెక్కడ సదిరేసుకుందామండి. కబోర్డ్ పైన మరలా ఒకసారి తుడిచేసుకుందాము.
తర్వాత బీరువా అయితే తుడిచేస్తానండి. మరలా అవే న్యూస్ పేపర్లు తీసి తుడిచేసి అవే వేస్తానండి. ముందుగా కబోర్డ్ పైన అన్నీ సదిరేస్తానండి. సదిరేసిన తర్వాత మిగతా గదంతా తుడిచేస్తాను. చాలా వరకు పెట్టడానికి సామాన్లు అయితే తుడిచేస్తానండి. ఇవి అయితే సదిరేసిన తర్వాత ఫోటో తీసి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా నేలంతా తుడిచేస్తానండి. ఇంకా పోగు అయితే ఎత్తేస్తాను. ఇంకా ఫోన్ అయితే ముందుగా పక్కన పెట్టేసి పోగెత్తేద్దామండి. పోగెత్తడం అయితే అయిపోయిందండి. గదంతా తుడిచేస్తాను కదండి. ఇంకా తడిబట్ట అయితే పెట్టేస్తున్నాను. లైజాల్ వాటర్ అయితే వేసానండి. వాటర్లో లైజాల్ వేసాను. లేదంటే ఈ దుమ్మె బయట అంతా వచ్చేస్తుంది. మొత్తం ఈ గది క్లీన్ చేసేసుకుందాం అనుకోండి. చాలా వరకు తడిబట్ట పెట్టడం అయితే అయిపోయిందండి. ఈరోజు వీడియో చేస్తుంటే పక్కన డిస్టర్బెన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎంత టైం చూసినా ఆగట్లేదు. నాకు నిన్నేమో వాయిస్ ఓవర్ చేద్దామంటే నాకు టైం లేదండి. ఈరోజు కొంచెం టైం ఉంది కదా చేసుకుందామంటే చుట్టూ డిస్టర్బెన్సెస్ అండి. ఒకసారి లైజల్ వాటర్తో పెట్టిన తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి పెట్టేసుకుందామండి. లేదంటే తులిపినప్పుడు చాలా దుమ్ము ఉంటుంది కదా. పెట్టేసానండి. ఫ్యాన్ వేసి వదిలేసాను. ఈ గది ఆరుతుంటుంది. ఈలోపు పైకి వెళ్ళి బట్టలన్నీ పట్టుకొచ్చేద్దామని మిగతా బట్టలన్నీ ఆరేసేస్తానండి. ఇందాక ప్లేస్ సరిపోలేదని కొద్దిగా ఆరేయలేదు. ఇంకా 3 బెడ్షీట్స్ ఇవి ఉన్నాయండి. ఇవన్నీ ఆరేసేస్తే అవి పట్టుకొచ్చేస్తాను. ఎండ ఎక్కువ ఉంటుంది కదండి. ఇలా ఆరేస్తే వెంటనే ఒక గంటకే బట్టలన్నీ ఆరిపోతున్నాయి. కొన్ని బట్టలు అయితే కింద పడిపోయినాయండి. కింద పడిపోయినాయి అయితే మరలా ఒకసారి ఆరవేస్తాను. మిగతా బట్టలన్నీ కూడా ఇప్పుడు పైకి తెచ్చినవి అయితే వేస్తానండి. ఇవి ఆరుతాయి. ఈలోపు ఇవన్నీ కిందకి పట్టుకెళ్ళిపోయి చైర్లో అయితే పెట్టేస్తానండి. ఇవన్నీ కూడా ముందు రోజు ఉతికిన బట్టలు అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఐరన్ చేయాలి. ఇప్పుడైతే ఐరన్ చేయనండి. ముందు భోజనాలు అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తాను. భోజనాల కన్నా ముందు పిల్లలు హాఫ్ డేస్ కదండి, స్కూల్ నుంచి వచ్చేసేలోపు ఈ బెడ్షీట్ ఈ కర్టెన్స్ అన్నీ సదిరేస్తానండి. లేదంటే ఇంకా సదరడానికి కూడా టైం సరిపోదు. ముందైతే కట్టెలు పెట్టేసి బెడ్షీట్ అయితే సదిరేసానండి. ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయి, చూస్తున్నాయి అవి. ఈలోపే పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. మొత్తం అందరం అయితే లంచ్ చేసేసిన తర్వాత ముందుగా పాత్రలు ఎప్పుడు తోమేసుకుంటాను కదండి. పాలు చెంబు, అన్నం కూర ఇవన్నీ కూడా తోమేస్తానండి. తోమేసి ఆరబెట్టేసుకుంటానండి. ఇవి ఆరిపోయిన తర్వాత ఎక్కడ గిన్నెలు అక్కడ సదిరేసుకుంటాను. ఈ విధంగా అన్ని పైన పెట్టేసుకుంటానండి. ఆరిన తర్వాత గిన్నెల స్టాండ్లో పెడతాను. ముందే గిన్నెల స్టాండ్లో పెడితే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అనేసి గిన్నెల స్టాండ్ కింద తడిచిపోతుందని అలా పెట్టనండి. అన్నీ పైనే పెట్టుకుంటాను. ఆ తర్వాత మరలా అన్నీ సదిరేసుకుంటానండి ఎక్కడికక్కడ. మిగతా అన్నీ కూడా తోమేసి కడిగేసి ఆరబెట్టేసానండి. ఆ తర్వాత కంచాలు ప్లేట్స్ అన్నీ కూడా ఉప్పుడైపోయినాయండి. లంచ్ తర్వాత అన్ని గిన్నెలు తోమేసి ఆరబెట్టేసుకున్నాను.
లంచ్ అయిన తర్వాత పిల్లలిద్దరిని రూమ్లో ఉండమని చెప్పేసి వాళ్ళని రూమ్లో పెట్టి లాక్ పెట్టానండి. ఇంకా ఐరన్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను లాక్ పెట్టిన వాళ్ళు లోపలైతే ఉంటారండి, మధ్యలో వచ్చి ఐరన్ దగ్గర చేపెడతారనేసి కొంచెం చూసుకుంటూ చాలా వరకు అయితే ఐరన్, నా వరకు అయితే బట్టలు అయితే చాలా వరకు అయితే అయిపోయినాయండి. ఇంక పిల్లల బట్టలు ఉన్నాయి. ఏంటంటే 11 days నుంచి ఐరన్ చేయట్లేదండి. పిల్లల బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి. ముందైతే నావి చాలా వరకు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక పిల్లల బట్టలు అయితే ఇంకెక్కువ ఉన్నాయి. ఇలా కాదని ముందైతే యూనిఫామ్లు అన్నీ ఐరన్ చేసేసి యూనిఫామ్లు అన్నీ సదిరియచ్చు. మిగతా బట్టలు అయితే యూనిఫామ్లు ఒకటి ఐరన్ చేశాక సదురుతానండి. మిగతా ఏ బట్టలు ఐరన్ చేసిన రోజు అయితే సదరనండి, టైం సరిపోదు. ఆ తర్వాత రోజే సదురుతానండి. ఇంక అన్నీ చేసేసి చైర్లో పెట్టేస్తాను. యూనిఫామ్లు అయితే మాత్రం వెంటనే సదిరేస్తానండి. యూనిఫామ్ చదివేసిన తర్వాత ఇంకా నా చీరలు ఇవి ఉంటే ఇవన్నీ ఐరన్ చేసేస్తున్నానండి. ఇవన్నీ చేసేసి చైర్లో పెట్టేస్తాను. ఐరన్ చేసినవన్నీ కూడా ఈ చైర్లోనే పెడతానండి. ఇంక ఈ డబ్బై బట్టలు ఉన్నాయి. ఒకసారి లోపల తుడిచేసి, అప్పుడు కొంచెం గత్తరగా ఉంది, లోపల తుడిచేసి ఎప్పుడు అయితే కనుక ఈవినింగ్ 3:30 అయిన తర్వాత ముందు బయట తుడిచేస్తానండి. బయట తుడిచిన తర్వాత లోపలికి వచ్చి లోపల తుడుస్తాను. ఈరోజు ఏంటంటే ముందే లోపల తుడిచేసుకున్నానండి. కిచెన్ హాలు లోపల తుడిచిన తర్వాత బయట తుడుస్తాను. టైం వచ్చేసి 2:30 అయింది. ఇంక అప్పుడే బయటకి ఎందుకు, ఇంకా కొన్ని బట్టలు ఐరన్ చేసేయచ్చని కొన్ని బట్టలు అయితే ఇంకో పక్క చైర్లోకి పెట్టానండి. మిగతా బట్టలు అయితే ఐరన్ చేస్తాను. చాలా వరకు ఐరన్ అయితే అయిపోయిందండి. ఐరన్ చేసిన బట్టలన్నీ ఇంక ఈ చైర్లోకి పెట్టేశానండి. ఈ చైర్ అయితే పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టేసి తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు రివర్స్లో తుడిచాను, ముందు లోపల తర్వాత బయటన. లోపల అయిపోయింది కదండి, ఇంకా బయట అంతా తుడిచేసుకుందాము. ముందుగా మెట్లు తుడిచేసుకుని అరుగు తుడిచేసుకుందాము. తుడిపి అయిన తర్వాత మొక్కలకి వాటర్ పెడతామండి, ఎండగా ఉంటుంది కదా. రెండు పక్కల అరుగు తుడ్డం అయితే అయిపోయిందండి. ఇంక పోగు ఎత్తేసుకుందాము. ఈ చివరి మందార చెట్టు ఉంటుందండి, ఈ పక్కన కూడా తుడిచేసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోదామండి. లోపల వచ్చేసి ఈ పక్కన తుడిచేసుకుందాము. తుడిచేసిన తర్వాత వాటర్ పెట్టుకుందామండి. ఇంకా తుడుపు అయితే అయిపోయిందండి. తుడుపు అయిపోయింది, పోగు కూడా ఎత్తేసానండి. ఇంకైతే వాటరింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ వాటర్ పెట్టినప్పుడే స్కూటీకి అయితే వాటర్ పెట్టేస్తానండి. వాటర్ పెట్టి నేలంతా కూడా ఈ విధంగా వాటర్ పెట్టేసుకుని మొక్కలకు వేసేటప్పుడు ఈ వాకులంతా తడిచిపోతుంది కదండి. ఇంకా మిగతాది కూడా ఎక్కడ పొడి లేకుండా తడిపేసుకుని అరుగు అంతా కూడా ముందుగా వాటర్ పెట్టేసి తర్వాత చీపురు పెట్టేసి కడిగేసుకుందామండి. మొక్కలకి వాటర్ 2 రోజులకి ఒకసారన్నా ఇంక వాటర్ అయితే పెట్టాలండి. ఎందుకంటే చాలా ఎండు ఉంటుంది కదండి. మనం ఎలా అయితే వాటర్ రోజు ఎన్నిసార్లు తాగుతామండి. పాపం అటువంటిది మొక్కలకు పెట్టకపోతే ఎండిపోతాయి కదండి. 2 రోజులకి ఒకసారన్నా తప్పకుండా పెట్టుకోవాలి. ఇలా వాటర్ పెట్టేటప్పుడు చిన్న చిన్న షార్ట్లు కూడా వీడియో షూట్ చేసుకుంటానండి. మొత్తం అయితే వీడియో అయితే తీయనండి, చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీస్తాను.
ఈ మెట్లకు కూడా వాటర్ పెట్టేసుకుందామండి. ఈ విధంగా వాటర్ అంతా పెట్టేసాను కదండి, మొత్తం అయితే గచ్చుకు కూడా పెట్టేస్తాను. ఇంకా చీపురు పెట్టేసి ఒకసారి మొత్తం అనేస్తానండి. ఇక్కడ మల్లెపాదుకి వాటర్ పెట్టలేదండి, అందుకని చివరిలో మల్లెపాదుకి తులసమ్మకి అయితే వాటర్ అయితే పెట్టేస్తానండి. ఇంకా నేల అక్కడక్కడ పొడిగా ఉంది కదండి, ఇదంతా కూడా వాటర్ పెట్టేసుకుందాము. ఇంకా మొత్తం అయిపోవచ్చిందండి. ఇంకా చీపురు పెట్టి కడిగేసుకుందామండి. మొక్కలకైతే అయిపోయింది పెట్టడం. ఇంకా చీపురు పెట్టి కడిగేదైతే వీడియో అయితే షూట్ చేయట్లేదండి, ఇంకెందుకంటే మోటర్ పెట్టేసాం కదండి వాటర్. ఇంకా చీపురుది వాటర్ అంతా తుడిచేస్తే సరిపోతుంది. వాటర్ అంతా తుడిచిన తర్వాత చిన్న చిన్న ముగ్గులు పెట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదామండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కర్రీకి ప్రిపేర్ చేసేసుకుందాము. చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేశానండి. పెద్దవి అయితే పెట్టనండి, ఎందుకు నార్మల్ డేసే కదా అని చిన్న చిన్నవే పెడతానండి. పండుగల టైంలోనే పెద్దవి పెడతాను. సిద్ధుతో వాకిల మీద పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా అరుగు మీద అయిపోయింది కదండి, వాకల్లో కూడా చిన్న ముగ్గు పెట్టేసుకుందామండి. చిన్న ముగ్గు అయితే పెట్టేసానండి. ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లు ఏం తోమక్కర్లేదు కదండి, పిల్లలకి పెట్టిన స్నాక్స్ బాక్స్ ఇంకే ప్లేట్లు వస్తే పెరుగులోటి ఇవన్నీ తోమేసి పెట్టేసుకున్నానండి. వాడుతుంటాయి లోపు ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుందామండి. ఈరోజు స్నాక్స్ వచ్చి పకోడీ ప్రిపేర్ చేసుకుందామండి. కొత్తిమీర తెస్తే కొత్తిమీర అయితే ముందుగా అయితే కొత్తిమీర క్లీన్ చేసేస్తానండి. కొత్తిమీర క్లీన్ చేసేసి కవర్లో స్టోర్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి. కొత్తిమీర అయితే అంతా కట్ చేసేస్తానండి. ఇంకా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఈవినింగ్ స్నాక్స్ అయితే రోజు అయితే ప్రిపేర్ చేయనండి, అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తాను. ముందుగా ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, శనగపిండి, వరిపిండి అండి, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసేద్దామండి. వాటర్లో ఉప్పు కరిగిపోతుంది. ఈ వాటర్ వేసేసుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో పిండి అంతా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇంకా పిండి అంతా కలిపేసుకుందాము. ఈలోపే స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకుని పకోడీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిపోతుంటుంది. పిండి అంతా కలిపేసిన తర్వాత చిన్న చిన్న పకోడీలు వేసేసుకుందాము. తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. పిండి కలపడం అయితే అయిపోయిందండి, ఇంక వేసేస్తాను. పకోడీ వేయడం అయితే వీడియో అయితే అంతా షూట్ చేయట్లేదండి, చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీస్తున్నాను. ఆయిల్ కాగిందా లేదా అని చూసానండి, ఇంకా కాగలేదండి. పక్కనైతే టీ పెట్టేశాను. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇంకా చిన్న చిన్న పకోడీలు అయితే వేసేస్తాను. ఇవన్నీ వేగిన తర్వాత తీసేసుకుని మిగతా పిండి అంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్నవి వేసుకుంటే తొందరగా వేగిపోతాయి అని చిన్న చిన్నగా వేస్తున్నానండి. అదే పెద్ద వేసాం అనుకోండి కొంచెం టైం పట్టేస్తుంది. పక్కన టీ అయితే మరిగిపోయిందండి.
వరిపిండి వేసాం కదండి, అందుకని ఈ కలర్లోనే ఉంటాయి. వేగిపోయినాయి అండి, ఇంకా తీసేసుకుందాము. అదే శనగపిండి అయితే ఇంకా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుందాము. ఆనియన్ పకోడీ అయిన తర్వాత కర్రీకి ప్రిపేర్ చేసుకుందామండి. ఇదే బాండి తోమేస్తానండి. తోమేసి ఇదే బాండిలో కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. పకోడీ వేయడం అయితే చాలా వరకు అయిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. వేగిపోయినాయి. పకోడీలు అయితే అన్నీ వేసేసానండి. ఇంక వీడియో అయితే షూట్ చేయట్లేదండి, లెంత్ ఎక్కువైపోతుందని కట్ చేసేసాను. ముందుగా అయితే రైస్ అయితే కడిగేసి చూపిస్తున్నాను కదండి, తర్వాత కడగడం చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయలు ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా బయటకు వచ్చేసానండి. ఇప్పుడు చిక్కుడుకాయలు శుభ్రం చేసేసుకుంటాను. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోదామండి. చిక్కుడుకాయలు అయితే హోల్డ్ చేసి ఎక్కడన్నా ఉన్నాయా అని పురుగులు గట్ట అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఆనియన్స్ కూడా హోల్డ్ చేసుకున్నాను, శుభ్రంగా కడిగేసానండి. ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదామండి. కట్ చేయడం అయితే అయిపోయిందండి. చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. తొందరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇందాక అక్కడ పెట్టాల్సిన వీడియో ఇక్కడ పెడుతున్నానండి. రైస్ అయితే ముందుగానే కడిగేసి నానబెట్టేస్తానండి, ఎందుకంటే నేను కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఇవి నానుంటే రైస్ తొందరగా ఉడికిపోతుందండి. ఎసరు అయితే పట్టేస్తున్నాను. ఇంకా స్టవ్ వెలిగించేసుకుని ఒక పక్క ఎసరు పెట్టుకుని ఇంకో పక్క కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా ఎసరు అయితే పెట్టేస్తాను, ఇంకో పక్క కర్రీకి బాండి పెట్టేస్తానండి. పకోడీ వేసింది తోమేసి పెట్టేసుకున్నాను. పకోడీలు వేసిన ఆయిల్ పక్కకు తీసానండి, అదే ఆయిల్ వేస్తాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాం కదండి, బాండి అయితే వేడెక్కిపోయింది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసానండి, కొంచెం ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది అని. మధ్య మధ్యలో వేయించుకుంటే సరిపోతుందండి. ఆనియన్ వేగేటప్పుడే కొత్తిమీర వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత అన్నా వేసుకోవచ్చు అండి, నేనైతే ముందుగానే వేస్తాను. ఆనియన్తో పాటు వేగిపోతుంది అనేసి ముందు వేసేస్తానండి. ఈలోపు టమాటాలు కట్ చేసి తీసేసుకుందాము, అవి వేగుతూ ఉంటాయి. నాకు కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఎసరు అయితే మరిగిపోయిందండి. కడిగి పెట్టుకుని రైస్ వేసేసుకుందాము. రైస్ వేసిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి. పక్కన ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే ఇంకా వేగలేదండి, ఇంకా వేగాలి. పక్కన స్టవ్ చిన్నమంట మండుతుందండి. రైస్ అయిన తర్వాత ఈ బాండిని అక్కడ పెట్టేసుకుందాము. కడిగేసి పెట్టేసుకుని చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకుందామండి. చిక్కుడుకాయ ఆయిల్లో వేగిపోతుంది కదండి, ఇంకా వాటర్ అయితే ఎక్కువ పట్టదండి. బాగా వేగిపోతే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి. రైస్ కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. ఈ చిక్కుడుకాయలు వేసిన తర్వాత కూడా కలపాల్సిన అవసరం ఉండదండి, నేను మధ్య మధ్యలో కలిపేటప్పుడే వీడియో షూట్ చేస్తాను. చాలా వరకు అయితే అంతా వేగిపోయిందండి. ఇంకా టమాటాలు వేసేసుకుందాము. టమాటా తొందరగానే మగ్గిపోతుంది. రైస్లోకి చపాతీలోకి కూడా కర్రీ బాగుంటుందండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి. టమాటా వెంటనే మగ్గిపోతుంది కదా. రైస్ ఉడకడానికి ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి. రైస్ అయిన తర్వాత కూర బాండిని పక్కకు పెట్టేసుకుందాము. రైస్ అయితే ఉడికిపోయిందండి, ఇంకా రైస్ అయితే వార్చేస్తాను. రైస్ అయితే ఈ విధంగా పైనే వారుస్తాను కదండి, పైన అయితే వార్చేసాను. కర్రీని వచ్చేసి పక్కకు మార్చేసానండి, తొందరగా అయిపోతుందని.
టమాటా అంతా మగ్గిపోవచ్చిందండి. ఇంకా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకుందాము. ఉప్పు, ఉల్లిపాయ ఎగిటోడు వేసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవాలండి. టమాటా అంతా మగ్గిపోయిందండి. ఇంకా పసుపు, కారం వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదండి. చిక్కుడుకాయ టమాటాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం ఉండదండి. పసుపు, కారం వేస్తాం కదండి, ఒకసారి అంతా కలుపుకుందాము. ఇదంతా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందామండి. మరీ ఎక్కువ అయితే పట్టదండి. చిక్కుడుకాయ టమాటా అంతా వేగిపోయింది కదండి. అంతా మగ్గిపోయింది. టెన్ మినిట్స్ తర్వాత వాటర్ వేస్తున్నానండి. ఈరోజు వీడియోకి అంతా డిస్టర్బెన్స్గానే ఉందండి. వాటర్ వేస్తాం కదండి, ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుంటే 10 మినిట్స్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే ఇంకా వీడియో తీయట్లేదండి. ఇంక ఫోన్ అయితే పక్కకు పెట్టేసాను. 10 మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత గిన్నెలు అయితే తోమేసానండి. ముందుగా కంచాల ప్లేట్లు అన్నీ తోమేసి ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ముందుగా గ్యాస్ క్లీన్ చేసేసుకుందామండి. గ్యాస్ క్లీన్ చేస్తే పని అంతా అయినట్టుగా అనిపిస్తుందండి. గ్యాస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఈలోపు ఇవన్నీ తోమేసి పెట్టేస్తానండి. ఎక్కడెక్కడ సదిరేస్తాను. గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ వెలిగించేసి మార్నింగ్ పెరిగి పాలు అయితే పెట్టేసానండి. ఇక్కడ పాలు కాగుతూ ఉంటాయి. పక్కన అయితే ఓట్స్కి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి వాటర్ అయితే వేస్తానండి. ఆ వాటర్ కాగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఓట్స్ వేసేస్తాను. ఓ పక్క అయితే ఓట్స్ కూడా పాలు రెండు ఒకసారి అయిపోతుందండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తే సరిపోతుందండి. అస్తమాను కలపాల్సిన అవసరం అయితే ఉండదండి. పైకి వస్తుంటే మిక్స్ చేసుకుంటే 10 మినిట్స్లో ఓట్స్ అయిపోతుందండి. 20 మినిట్స్లో పెరుగు పాలు అయిపోయినాయి అండి. ఈ లోపు అన్నం వండింది, కూర వండింది, ఓట్స్ కాల్చింది, ఇవన్నీ తోమేసి ఈ విధంగా పెట్టేసుకున్నాను కదండి. ఈ విధంగా వాటర్ అంతా కారిన తర్వాత అక్కడ సదిరేసుకుందాము. ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయండి. ఆ ప్లేట్స్ అవన్నీ తోమేసుకుంటాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.